ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సొంత నిధులతో మడకశిర పట్టణం డిగ్రీ కాలేజ్ ప్రత్యేక భవనం నందు DSC మరియు SGST అభ్యర్థులకు ఉచిత నాణ్యమైన విద్యా శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. శిక్షణ తీసుకొని పోటీ పరీక్షలలో మడకశిర ప్రాంత వాసులు అత్యధికంగా ఉత్తీర్ణులు కావాలని, మడకశిర ప్రాంతానికి మంచి పేరు తేవాలని మరియు మడకశిర ప్రాంతానికి సేవ చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. HR9 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. IAS, IPS అన్నా IRS అన్నా కష్టపడటం కానీ ఇది పెద్ద విషయం కాదు. కష్టపడి చదివితే మన ప్రాంతంలోనే దాదాపు 300-400 పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. మన మడకశిర నియోజకవర్గంలోనే 300 పోస్టులు పైన వేకెన్సీలు 5 మండలాలు. ఇక్కడే ఉద్యోగాలు వస్తుంది. ఇంటి ముందునే ఉంటారు మీరంతా. ఎవరో కదిరివాళ్ళతో అనంతపురాలతో మనం పంపుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి బాగా చిత్తశుద్ధితో కష్టపడి చదవండి. సక్సెస్ అవుతా తప్పకుండా ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చెప్తారో అది చూసే తప్పకుండా పాటించండి. ఎందుకంటే కొంతమంది బీఈడీ పాస్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది. ఏం దిగుతుంది కాబట్టి ఆ విధంగా లేకుండా కష్టపడి చదివి దయచేసి మీరందరూ కూడా ఈ జిల్లాలోనే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలోనే ఎక్కువగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అనిపించాలా? అందిస్తారా? గ్యారంటీనా? గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా మన లక్ష్యం బాగుండాలన్నమాట. లక్ష్యాన్ని నిర్దేశించకపోతే ఎవరైనా చనిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు అందరూ కూడా కష్టపడి ఎక్కువ పోస్టులో సెలెక్ట్ అయ్యి DSCలో ఈ ప్రాంతంలో మీ యొక్క విద్యాదానాన్ని చేసి తద్వారి ప్రాంత ప్రజల అభివృద్ధికి, ప్రాంత ప్రజల కృషికి మీరు అందరూ పాటుపడాలని సవినయంగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఉచితంగా కోచింగ్ ఇప్పించాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని తిప్పేశ్వరమణ్య గారికి చెప్పి, తర్వాత మా రవి, మా దగ్గర ఉన్నటువంటి యువకులందరూ మిమ్మల్ని ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా దాదాపు 358 మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మార్నింగ్ ఈ కార్యక్రమం అనుకున్నాం, కానీ విద్య ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటేనే ఈ వేదికకి అర్థం అని చెప్పేసి కేవలం సబ్ కలెక్టర్ గారి కోసం మాత్రమే దీన్ని ఈవినింగ్ కోసం పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ పార్టీ కోసమో రాజకీయం కోసమో ఏర్పాటు చేసినటువంటి వేదిక కాదు. ఎన్నికల కోసమో ఓట్ల కోసమో ఏర్పాటు చేసినటువంటి వేదిక కాదు. నిరుద్యోగ శాతం ఎక్కువ ఉన్నటువంటి, పేదరికం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. మీరు DSC కోసం అనంతపురం లేదా కర్నూలు, హైదరాబాదు, విజయవాడ వెళితే ఖచ్చితంగా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఈ నియోజకవర్గం నుంచి DSC కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ప్రభుత్వం రేపు బ్యాంకింగ్ అయినా, పోలీస్ అయినా, కానిస్టేబుల్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించినా ఖచ్చితంగా ఈ మడకశిర నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, ఏదో ఎమ్మెల్యే గారు లేదా తిప్పేశ్వరన్న గారు ఏర్పాటు చేశారు, రోజు ఇదొక వ్యాపకం, పోయి వద్దాం 3 నెలల్లో 4 నెలల్లో కాలం అని అనుకోకుండా, మేము ఎంత చిత్తశుద్ధితో అయితే ఈ కార్యక్రమాన్ని మీకోసం ఏర్పాటు చేశామో మీరు అంతే చిత్తశుద్ధితో 350 మంది 60 మందిలో కనీసం 100కు తగ్గకుండా మీరు రిజల్ట్ ఇవ్వగలిగితే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసేకి ముందు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు కేవలం మీ కుటుంబ పోషణ కోసమో లేదా మీ